ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, బాగున్నారా? క్షేమముగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. 64వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకొని ప్రార్థన ప్రారంభించుకుందాం. ఈ కీర్తన 64వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. దేవుని కాపుదల కొరకు ప్రార్థన. ఈ కీర్తన టైటిల్ ఏంటంటే దేవుని కాపుదల కొరకు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూద్దాం. చిన్న ప్రార్థన అతని జీవితంలో అద్భుతము కలిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దావీదు గారి జీవితంలో చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత ఉంటుంది. ఎవరు భయం నుండి అంటే శత్రు భయం నుండి నా ప్రాణము కాపాడుమని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈనాడు నీవు ఏమని ప్రార్థన చేస్తున్నావు? అప్పుల కొరకు, సమస్యల కొరకు, బాధల కొరకు, కష్టాల కొరకు, తిండి కొరకు, వస్త్రాల కొరకు, డబ్బుల కొరకు చేస్తున్నావా? కానీ దేవుడు ఏ ప్రార్థన వింటాడో మనము నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుమంటున్నాడు. మొట్టమొదటిది. రెండవది, శత్రువు భయం నుండి నా ప్రాణము కాపాడుము అని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చేస్తుందంటే ఆయన మొరపెడతా ఉన్నాడు. మొరపెడుతున్నప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకుంటున్నట్టుగా 7వ వచనం నుంచి మనకు కనబడుతూ ఉంది. 9వ వచనం, మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేసెదరు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుదొచ్చెదరు. మరి ఆయన జీవితంలో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మరి మనకు తెలుసు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. మరి ఈనాడు కూడా నిన్ను కూడా శత్రు భయం నుంచి దేవుడు విడిపిస్తాడు. నీవు కూడా యథార్థముగా, నమ్మకంగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. కొంతమంది ప్రార్థన చేయమని కోరారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన. పరమ తండ్రి, కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణము కాపాడుమని భక్తుడు దావీదు గారు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి శత్రు భయం నుండి అతన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేము తండ్రి కొంతమంది ప్రభా సహోదరుల కొరకు, సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన అంగీకరించవలసిందిగా మిమ్మల్ని బతిమలాడుతున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. రోజ్మేరీ గారి కుటుంబం కొరకు సేవ చేయాలని కుమార్తె కోరుకుంటుంది, ఆశిస్తుంది ప్రభా. అయా తండ్రి, కుమార్తె యొక్క కోరికను మీరు నెరవేర్చండి, సేవ చేయడానికి కృప చూపండి, మీరు మాట్లాడండి, మీ ఆత్మ నడిపింపు కుమార్తెకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా, కుసుమ సహోదరి తండ్రి పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరుతుంది తండ్రి. నాయన ప్రభా, నిజమే తండ్రి, పిల్లలు రక్షించబడుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంతో సంతోషం, ఆనందం. కుటుంబం కలిసి ప్రభా మీ సంధానంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వు ఎరిగిన దేవుడు, నీకు వందనాలు. వారి పిల్లలు రక్షించబడునుగాక అని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా వసంతి, అయా ప్రభా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగము కొరకు అని ప్రభా అడిగింది నాయన. ఆ ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేయండి, మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం. అలాగే పిల్లలు చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానము దయచేయండి, మీ ఆలోచన దయచేయవలసిందిగా అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. కుటుంబంలో ఆరోగ్యం కొరకు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి మీరు కృప చూపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు.
మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాకని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయా. ప్రార్థన వినే దేవుడవు, అందును బట్టి మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాకని అడుగుచున్నాం అయ్యా. అలాగనే ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పద్మ ఆరోగ్యం కొరకు, భర్త రక్షణ కొరకు అయ్యా తండ్రి ప్రభా, కూతుళ్ళు పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆ సహోదరికి ఆరోగ్యం అనుగ్రహించండి, భర్త రక్షణ దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. కూతుళ్ళు పెళ్లి విషయంలో మీరు కృప చూపవలసిందిగా అడుగుచున్నాం. మీ సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అమూలు తండ్రి గవర్నమెంటు జాబు కొరకు ప్రార్థన చేయమని తండ్రి. నీకు వందనాలు. భార్య భర్త మధ్యలో సమాధానం కలిగించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. జాబ్ విషయంలో సహాయం చేయండి. పిల్లల కొరకు ప్రభా ప్రార్థన చేయమని కోరింది ప్రభా. సంతానం మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి అయా ప్రభా తండ్రి నాయన ఆయా జయమ్మ అప్పుల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయమంటుంది తండ్రి. సహోదరి జయమ్మ గారి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడుదల కలిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయా. మంజుల అయా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. ఆరోగ్యం ప్రభావ మీరు అనుగ్రహించండి. కుటుంబాన్ని దీవించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాధురి ప్రభా కూతురు పెళ్లి తండ్రి కోసం ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడి అయా కొడుకుతో ప్రభా అయా పెళ్ళి అవ్వాల్సిందని తండ్రి సహోదరు కోరింది ప్రభా. మీ చిత్తమైతే మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ్ముని అయా ప్రభా కొడుకుతోనే అవటానికి మీరు కృప చూపుతారని నమ్ముచు యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.